I thank and praise God for the privilege God has given me to stand in your midst and to share God's word around the Lord's table. రీతిగా మీ మధ్యలో ఉండి ప్రభు బల చుట్టూ మేము చేరి వచ్చేటువంటి భాగ్యము ప్రభు నాకు కూడా అనుగ్రహించినాడు. వాక్యం పంచుకునే దాని కొరకై దాన్ని బట్టి ప్రభుకి ఎంత వందనస్తున్నాయి ఉంటున్నాను. I was just thinking when I stood on this pulpit last time. నేను గతసారి ఈ వేదిక మీద నిలబడినటువంటి చివరిసారి గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను. Just 2 months short of 8 years. మరి 2 నెలలు తక్కువ 8 సంవత్సరాలు. I did it with a purpose, though I was asked to share the ministry now and then by some of the brethren. I declined, but because I wanted a solution to be found for the burning issue of this church for the past 3 decades. కనుక ఆ మధ్యలో మరి వాక్యం పంచుకోమని సహోదరులు నాకు చెప్తూ వచ్చినా కూడా నేను నిరాకరిస్తూ వచ్చాను. ఏం చేద్దంటే 20 సంవత్సరాలుగా సంఘంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారాన్ని నేను కోరుతూ వచ్చాను కాబట్టి. So we thank and praise God. God has used different servants, brethren, with their love and sacrifice for God. This unity could be forged. దేవునికి స్తోత్రము. దేవుడు కొందరు దైవ సేవకుల్ని సహోదరులైనటువంటి వారిని వాడుకొని ఈ రీతిగా వారి యొక్క ప్రయాస ద్వారా ఇలాంటి ఐక్యత ప్రభు తీసుకురాగలిగాడు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు. But we all should cooperate and help in forging a lasting solution, lasting unity in our midst. అయితే మనం అందరం కూడా సహకరించి మన మధ్యలో శాశ్వతమైనటువంటి ఐక్యత, శాశ్వతంగా ఏకముగా ఉండేటువంటి దాని కొరకే మనం అందరం పాటుపడాలి. Those are carnal, worldly, fleshly minded, selfish minded, we should understand their baits and their traits and be careful with such people. ఇంకా ఎవరైతే లోక సంబంధమైనటువంటి వారుగా శరీరానుసారమైనటువంటి తత్వం కలిగినటువంటి వారుగా ఉంటున్నారో అలాంటి వారి యొక్క మరి ఊరుల నుంచి వారు వేసేటువంటి ఎర్ర నుంచి మనము కాపాడబడి దూరంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాం. Who are really devoted to God and His kingdom and His church, with such people we should have proper working fellowship. Working fellowship. I want you to express that word. Remember that word. Working fellowship. ఎవరైతే దైవ భక్తి కలిగినటువంటి వారు సహవాసంలో ప్రభుతో కూడా ఉంటున్నారో అలాంటి వారితో కలిసి పని చేసేటువంటి విషయంలో సహవాసాన్ని కలిగి ఉండాలని నేను నొక్కి చెప్తా ఉంటున్నాను. You may say hello, praise the Lord, but that is a different matter. But having working relationship, working fellowship is our higher spiritual standard. మనం బయటికి మాత్రం ప్రైజ్ లాడని ఇలాగా పలకరించుకోవచ్చు, కానీ కలిసి పని చేసేటువంటి ఆ యొక్క సహవాసం అనేటువంటిది అది ఆత్మీయమైనటువంటి స్థాయి. Now, before we take part in the Lord's table, we shall turn our Bibles to Ephesians chapter 2 and read from verse 11 to 18 responsibly. ప్రభువులో పాలు పొందేదాని మునుపుగా దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల్ని మార్చి చదువుకుంటాం. I earnestly beseech you, brothers and sisters, kindly focus upon the Lord Jesus and His word and His church, not anything else. కనుక దయచేసి సహోదరులారా మీ అందరిని కూడా బతుకునాటది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి పైన ఆయన సంఘము పైన దృష్టి నిలపాలని, మిగతా దేనిపై కూడా దృష్టి నిలపకూడదని వాక్యం పైన. So set your heart and mind on things of God and things of the church and eternal things. అలాగే దేవుని సంగతులైనటువంటి వారిపైన సంబంధమైన సంగతులు, నిత్యమైనటువంటి సంగతుల పైన మీ దృష్టి నిలపాలని కోరుతున్నాను. So let's read. I think the current has gone off. I request Brother Israel to read the Bible. This portion, kindly listen to what we are reading. దయచేసి కరెంట్ లేదు కనుక ఎఫెసీ పత్రిక 2:11 నుంచి 18 చదువుతూ ఉంటుండగా దయచేసి చదువుతున్న భాగాన్ని గమనించాలని కోరుతూ ఉంటున్నాను. In Telugu, many verses are mixed up. So therefore I am asking him to read. So listen to him. If you can look into the Bible, it's good or well done. But otherwise, please listen to what is being read. దయచేసి మీరు బైబిల్ చూడగలిగితే చూడండి. దయచేసి 2వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్థులయుంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను.
ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచుని లాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దురస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనం ఉభయంలో ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాము. Our loving and living Heavenly Father, our faithful and wonder-working God, our never-failing and never-changing God, God of grace and God of compassion, God of love and God of peace. In the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we once again come into your holy presence in the house at Hebron, around the Lord's table, to participate in the emblems kept on the table. Enlighten us by the Holy Spirit as we meditate thy word from this passage. Minister unto us so that we may properly examine our lives, judge our lives, and prepare our hearts to participate in the emblems kept on the table worthily. Thus we may prepare ourselves for the coming of the Lord Jesus Christ. Remember me and I7 as he helps in the ministry of translation. Wash us thoroughly in your blood. Accept us in thy beloved Son. Remember this vine which you have planted. This church, which is called vine in the Bible, and prepare the church also, gathers at Hebron for your coming. We ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. Amen. This passage, I am going to call it as the vision of the Lord and his work accomplished on the cross of Calvary. కనుక ఈ భాగము ప్రభు యొక్క దర్శనము యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో ఆయన సంపూర్తి చేసినటువంటి కార్యము నేను అంటాను. The emblems kept on the table, the bread and the cup, reminds us about the Lord Jesus Christ and his work accomplished on the cross of Calvary. అయితే బలపరచబడినటువంటి ఆ రొట్టె ద్రాక్షరసాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన కలువరి శిలువలో సంపూర్తి చేసినటువంటి కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. While the Lord instituted the Lord's table, he said, remember this, remember me as you take part in the bread and cup. ప్రభువారు ఎప్పుడైతే ఇక బలను ఏర్పాటు చేశాడో ఆయన మీరు పాలు పొందినప్పుడల్లా కూడా ఇక రొట్టె ద్రాక్ష రసములో నన్ను జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు. So therefore it is imminent for each one of us seated here to remember the Lord Jesus Christ and his work accomplished on the cross of Calvary. అంచేత ఇక్కడ కూర్చున్నట్టు మనం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువారిని కలువరి శిలువలో ఆయన సంపూర్తి చేసిన కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న బద్ధులమై ఉన్నాం. Now why did Paul, when he writes to the church at Ephesus, writes these words to the church at Ephesus? ఇప్పుడు ఎందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈ మాటలని ఈ భాగంలో ఉన్నటువంటి వాటిని వారికి రాస్తున్నాడు? First of all, we should know what is the background. Why he is writing this passage? మొట్టమొదటిగా ఎందుకు రాశాడో దీనికి వెరగ చరిత్ర అనేటువంటి మనం ఎరగాలి. In the church at Ephesus, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘములో there was a problem among the Jewish converts and the Gentile converts. అటువంటి యూదా మతంలో నుంచి రక్షణ పొందినటువంటి వారు అన్ని జాతుల నుంచి రక్షణ పొందినటువంటి వారి మధ్యలో సమస్య ఉండింది. The Jewish converts were insisting on the Gentile converts to, in order to receive them as their brothers and sisters, they should be circumcised. అక్కడ యూదా జాతుల నుంచి రక్షణ పొందినటువంటి వారు
అనే జాతుల నుంచి రక్షణ పొందినటువంటి వారిపై బలవంతం చేస్తూ మీరు మిమ్మల్ని చేర్చుకోవాలి మేమంటే మీరు తప్పనిసరిగా సున్నతి పొందాలి అని వాళ్ళు చెప్తా వచ్చారు. So therefore, there are two groups in this church. అంచేత ఈ సంఘములో రెండు గుంపుల వారు ఉన్నారు. If we read this passage, we find those who are nigh unto the Lord, those who are far away from the Lord. ఈ భాగాన్ని మనం చదివినప్పుడు దేవునికి ప్రభువునకు సమీపస్తులైనటువంటి వారును దూరస్తులైనటువంటి వారు అనేటువంటి మాటలు మనం గమనిస్తాం. You find in verse 13, 13వ వచనంలో మనం గమనిస్తాం. those are far away and those who are nigh. దూరస్తులైనటువంటి వారు సమీపస్తులైనటువంటి వారు. The Gentiles were considered by the Jewish people that they were far away people. ఇక యూదులైనటువంటి వారు అన్యజనులను ఏ రీతిగా ఎంచేవారంటే వారు దూరస్తులైనటువంటి వారు ఎంచేవారు. And the Jews always they felt they were the chosen generation, chosen people of God, and they were very nigh to the Lord. తర్వాత యూదులైనటువంటి వారు ఏమనుకునేవారంటే మేము ఏర్పరచబడినటువంటి ప్రజలము ఏర్పరచబడినటువంటి జాతి గనక మేము దేవునికి ఎంతో సమీపస్థలమై ఉన్నాం అనుకునేవారు. They forgot that the cross of Calvary is the meeting point, whether we are a Gentile or whether we are a Jew. అందుచేతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ఒకవేళ యూదుడైనా కూడా అన్యజనుడైనా కూడా ఇద్దరు కలిసి ఏకమయ్యేటువంటి స్థలము ప్రభు శిలువ. I want to emphasize, dear brothers and sisters, the cross of Calvary, the work of Jesus Christ accomplished on the cross, is the meeting point of every tribe, every nation, every tongue, and every religion in the world. కనుక నేను చెప్పే సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ఆయన శిలువలో సంపూర్తి చేసినటువంటి కార్యంలో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జాతికి చెందినటువంటి వారు, ప్రతి భాషకు చెందినటువంటి వారు, ప్రతి మతానికి చెందినటువంటి వారు కలుసుకొని ఏకమైనటువంటి స్థలం ప్రభు వారి యొక్క శిలువే. Man is only particular about his caste, his region, his language, everything around him, centered around him. మనుషుడైతే ఎల్లప్పుడూ కూడా తన ఉన్నటువంటి తన కులాన్ని గురించి, తన భాష, తన ప్రాంతము, తనకు సంబంధించిన వాటి గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. Many of us, almost all of us, have come from the pagan background. మనలో అనేకులము దాదాపుగా అన్ని జాతుల నుంచి మనం రక్షణ పొందిన వారిని. That's why though we are born again, though our sins are forgiven, though we are baptized, but yet we carry that nature, old culture along with us into the church. మనలో చాలా మందిని రక్షణ పొందినప్పుడు కూడా బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని మనం కలిగినటువంటి వారమై సంఘంలోనికి ఆ ప్రాచీన స్వభావాన్ని తీసుకొచ్చేటువంటి వారుగా ఉంటాం. The caste and color and the region and the language, those differences, they hardly die. చూడండి, ఈ యొక్క రంగని గాని, కులమని గాని, భాష, ప్రాంతం అనేటువంటి భేదభావాలు అవి సులువుగా చనిపోవు. So, but we must, when we come to the cross of Calvary, when we understand what Jesus has done the cross of Calvary, through the power of the cross, through the blood of Jesus Christ, all these differences can be removed and eradicated in our midst. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ఎందుకు మనం వస్తామో ఆయన శిలువలో సంపూర్తి చేస్తున్న ఆ కార్యాన్ని బట్టి, ఆ శిలువ శక్తిని బట్టి, శిలువ రక్త శక్తిని బట్టి ఆ యొక్క రంగు, భాష, భేదములు ఇవన్నీ కూడా దానిలో నిర్మూలించబడతాయి, తీసివేయబడతాయి. That's why we have a song. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. అందుచేతే మనకు పాట ఉంటుంది, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా అనేటువంటి పాట. This afternoon, in a new way and a fresh way, my dear brothers and sisters, let us come to the cross of Calvary. కనుక ఈ యొక్క మధ్యాహ్నం ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, నూతనమైనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ఎద్దుకు మనం వచ్చేవారుగా మనం ఉందాం. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సహోదరా, సిలువ చెంతకురా. So please, let us come to the cross of Calvary as we center around the Lord's table in a new and a fresh way and rededicate ourselves, commit ourselves unto the Lord. అంచేత నూతనమైనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ ఎద్దు కనుక ఆయన యొక్క బల్ల పైన ఉంచబడినటువంటి ఆ చిహ్నాల ఎద్దుకు మనం తిరిగి వచ్చి నూతనంగా మనం ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాము, నూతనంగా ప్రభువుకు అర్పించుకుందాం. What is God's eternal plan, eternal program for His people? దేవుడు తన ప్రజల పట్ల తాను కలిగినటువంటి నిత్యమైనటువంటి సంకల్పం, నిత్యమైనటువంటి కార్యక్రమం ఏంటి? Don't we need to book of Revelation? దయచేసి ప్రకటన గ్రంథాన్ని చూడండి, Chapter 5, 5వ అధ్యాయం, verse 9.
9వ verse 9 and 10. 9-10 వచనాలు. Revelation chapter 5, verse 9 and 10. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. There is a song, a new song being sung in heaven. అక్కడ పరలోకములో నూతనమైనటువంటి పాట పాడబడతా వచ్చింది. Very clearly says a new song. అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది, క్రొత్త పాట పాడుదురు అని. Now, what is the content of that song? కనుక ఆ పాటలో ఏంటి, అంశం ఏంటి? Thou art worthy to take the book and open the seals thereof, for thou wast slain and hast redeemed us to God by thy blood out of every kindred, every tongue, every people, and every nation. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకును యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తివి. What God is doing? దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? He has redeemed his people out of every country, every nation, every tongue. ఆయన ప్రతి దేశంలో నుండి ప్రతి జాతి వారిని, ప్రతి భాష మాట్లాడేటువంటి వారిని తన రక్తం ఇచ్చి విమోచించాడు. He is gathering a people unto himself. ఆయన ఒక ప్రజను తన కొరకే సమకూర్చుకుంటున్నాడు. And what he has made them to be? ఆయన వారిని ఏం చేశాడు, ఎలాగ చేసాడు వారిని? Verse 10 says, what God has made such people to be. కనుక అక్కడ రాయబడినటువంటి మాట 10వ వచనంలో చూసినప్పుడు అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. He has made such people as his kingdom, కనుక అలాంటి వారిని ఆయన ఒక రాజ్యంగా చేసుకున్నాడు. so that he may rule with them and amongst them and through them. తద్వారా ఆయన వారితో వేలాలని, వారి మధ్యలో ఉండి వారిని ఏరాలని ఆయన ఆశపడతా And ఉన్నాడు. also he's made them as priests, so that they may go to God at any time, any number of time, without any human intervention. తర్వాత వారిని యాజకులుగా చేశాడు. తద్వారా ఎలాంటి మానవుడి యొక్క మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తిత్వం లేకుండా ప్రభు సన్నిధిలోనికి ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వెళ్ళేదాని కొరకే వీలుగా ఉండడానికి కొరకై. In the Old Testament, if any man has to go to God, he needed a human invitation, mediation. He needed a sacrifice of the animal. పాత నిబంధనలో చూసినప్పుడు ఎవరైనా కూడా దైవ సన్నిధికి వెళ్ళేదాని కొరకే ఒక మధ్యవర్తి తనకు అవసరమైనటువంటి వాడు ఒక బలి అర్పణ తాను తీసుకుని తాను వెళ్లాల్సి వచ్చేది. But in the New Testament, Jesus Christ himself, he is the mediator between God and man. అయితే కృత నిబంధనలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మనుషునికి దేవునికి మధ్యలో మధ్యవర్తి అయి ఉన్నాడు. No other priest is required. ఇక మనకి ఏ యాజకుడు అవసరం లేదు. Every believer is a priest of God. ప్రతి విశ్వాసి కూడా దేవునికి యాజకుడుగా అయ్యాడు. We can go to God any number of times, anywhere. అంచేత ఎన్ని పర్యాయములన్నా ఎక్కడైనా కూడా దేవుని సన్నిధిలో మనం వెళ్ళగలం. So ఇప్పుడు that's our privilege. అని ఇది మనకు ఆధిక్యత. And we are going to reign in the earth in the days to come. తర్వాత రాబోయే దినాల్లో భూలోకమందు వారు ఏలుదురని మనం I'm not going to all those details. ఇప్పుడు ఆ యొక్క వివరాలన్నిటి కూడా వెళ్ళను. Now coming back to this passage which you read, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క భాగం మనం చూసినప్పుడు Paul is strengthening the Gentile converts through this passage. ఈ యొక్క భాగము ద్వారా పౌలు అన్యజనుల నుంచి రక్షణ పొందేటువంటి వారిని ఆయన బలపరుస్తా ఉన్నాడు. Verse 11 he says, wherefore remember that being in time past you are Gentiles in the flesh, who are called uncircumcision, by that which is called circumcision in the flesh made by hands. 11వ వచనం అంటాడు, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. No doubt God himself instituted this external seal of circumcision to Abraham with Abraham in Genesis chapter 17. నిస్సందేహంగా ఆదికాండం 17వ అధ్యాయంలో దేవాదేవుడు తానే అబ్రహాముతో ఈ యొక్క బాహ్యమైనటువంటి చిహ్నము గుర్తైనటువంటి సున్నతిని ఆయనే నియమించినటువంటి వాడుగా ఉన్నాడు అనేది మనం ఎరుగుతాం. In Romans 4:11 that circumcision is called as the seal of righteousness. రోమా పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు ఆ సున్నతిని ఆయన అంటాడు కదా, నీతి యొక్క ముద్ర అంటాడు. But in the New Testament, అయితే కృత నిబంధనలో the purview of circumcision from physical, it is now changed to spiritual. కృత నిబంధనలోకి వచ్చేసరికి పాత నిబంధనలో శరీర సంబంధమైనటువంటి గుర్తుగా ఉండేటువంటి సున్నతి ఆత్మ సంబంధమైనటువంటిది మాగా మారిపోయింది. No more physical circumcision is necessary. కనుక ఇప్పుడు ఏమాత్రము కూడా శరీరమందు సున్నతి ఏమాత్రం అవసరం లేదు. Only it must take place within our heart spiritually.
కేవలము ఇప్పుడు హృదయములో ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి అనేది మనకు జరగాలి. Who is the true child of God? ఎవరు నిజమైనటువంటి దేవుని Who బిడ్డ? is the real Jew? ఎవరు నిజమైనటువంటి యూదుడు? Turn with me to Romans chapter 2, దయచేసి నాతో కలిసి రోమా పత్రిక 2వ అధ్యాయం చూడండి. verse 28 and 29. రోమా పత్రిక 2వ అధ్యాయము 28, 29 Romans వచనాలు. chapter 2, 28 and 29. రోమా పత్రిక 2, 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మీయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. External seal is no more necessary. కనుక బాహ్యమైనటువంటి ఆ యొక్క ముద్ర గాని ఆ యొక్క గుర్తు ఇప్పుడు అవసరం లేదు. Circumcision must take place by the Holy Spirit in our heart. ఇప్పుడు సున్నతి అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో జరగాలి. And it is not in the letter anymore, but it is in the spirit. ఇప్పుడు అది అక్షరము వలన కలిగినది కాదు కానీ ఆత్మ యందు జరిగేది అంటాడు. Those who really worship God in the spirit, they are the real children, real Jews, real children of God. ఎవరైతే నిజముగా దేవుని ఆత్మ యందు ఆరాధిస్తారో అలాంటి వారు నిజమైనటువంటి యూదులు, నిజమైనటువంటి దేవుని బిడ్డలు అంటాడు. That's why this revelation is given to by late brother Boxing. Worshipping, individual, audible worship in the church is of paramount importance. అయితే ప్రియమైనటువంటి దాసుడు మహిమలో ఉన్నటువంటి భక్సింగ్ గారికి దక్షత ఇవ్వబడింది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని వారి యొక్క మాటల్లో బహిరంగంగా ఆరాధించేటువంటి అవకాశం ఇచ్చేవాడు. That's why we use people of all languages in our worship service, in our ministry, and have fellowship people from every language, every nation, every tongue. అంటే మనకు సహవాసాల్లో పరిచర్యలు మనం చూసినప్పుడు అన్ని జాతులు, అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వారిని, అన్ని భాషలకు చెందినటువంటి వారిని కూడా పరిచర్యలు మనం వాడుకుంటూ ఉంటాం. In this point, I want to share one thing. అలాగే ఈ యొక్క విషయంలో ఒక సంగతి పంచుకోగోరుతున్నాను. Many of us talk about late brother Boxing, but he never showed differences of language, region, culture, or other things. ఆయన చాలా మంది భక్సింగ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన భాష భేదం గాని, ప్రాంత భేదం గాని, ఆయన సాంప్రదాయ సంస్కృత భేదాలు ఏం చూపించలేదు. Through his ministry and fellowship, he united people from every part of the world. ఆయన తాను చేసినటువంటి పరిచర్య సేవ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాగాలు ఉన్నటువంటి వారిని ఆయన ఏకముగా ఐక్యంగా పరిచాడు. One brother by name Norman Grubb, who was a Beck missionary, having come to India, to Hebron, seeing what God is doing here, he has remarked like this. కనుక ఒక సేవకుడైనటువంటి ఆయన నార్మన్ గ్రబ్ అని వెక్ మిషనరీ ఆయన భారతదేశానికి వచ్చిన హెబ్రోన్ లో జరుగుతున్నటువంటి సేవను చూసినప్పుడు ఇలాగన్నాడు. I had a lot of fellowship with Beck missionaries. ఆ యొక్క మిషనరీలతో నేను ఎక్కువ సహవాసం చేశాను. I was born here in 1952. I have grown up in this church, so I know some of the background, the history of this church. 1952లో నేను ఇక్కడే ఈ సంఘంలో జన్మించాను, ఇక్కడే నేను పెరిగాను కనుక కొంచెం పరిచర్య మా సంఘంలో జరిగిన సంగతి జరిగి తెలుసు. Norman Grubb went back to England. నార్మన్ గ్రబ్ గారు తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు along with the mission people, missionaries and co-workers, he said these words. ఆయన తన తోటి మిషనరీలు గాని తన జత పని వారితో ఆయన ఈ రీతిగా అన్నాడు. I have gone to India and seen what God is doing through Boxing in India. ఆయన ఏం చెప్పాడంటే నేను భారతదేశానికి వెళ్ళాను, భారతదేశంలో భక్సింగ్ గారి ద్వారా దేవుడు ఏ కార్యం మీద చేస్తా వచ్చాడో నేను చూశానని చెప్పాడు. The work which God is doing now through him is equivalent to what God has done through Acts of the Apostles in the apostolic movement in the first century. ఆయన ఏం చెప్పాడంటే సార్ భక్సింగ్ గారి ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి పరిచర్య మొదటి శతాబ్దంలో అపోస్తల కార్యంలో ఇలాంటి ఉద్యమం జరిగిందో ఆ కార్యాలు ఆ దినాల్లో ఉండేటువంటి దానికి సమమైనటువంటి విధానంలో పని జరుగుతూ వచ్చింది. Other Beck missionaries and sent them to India to have fellowship with us and work along with our Boxing in fellowship. అనుచేతే ఆయన మిగతా మిషనరీలను ప్రోత్సాహపరిచి ఆ వెక్ మిషనరీ అయినటువంటి వారు భక్సింగ్ గారితో వచ్చి ఇక్కడ పని చేసే దాని కొరకు ఆయన పంపించాడు. So therefore we had many missionaries. అనుచేతే అనేక మంది మిషనరీలు ఇక్కడికి వచ్చారు. People from every part of the world, from every continent, they stood on this pulpit. The new pulpit here and the old pulpit also in Hebron. కాన్సెప్ట్ ప్రపంచంలో ఆయా భాగాల నుంచి వచ్చినటువంటి వారు మిషనరీలు గాని అనేక ఖండాల నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక మీద కావచ్చు, అక్కడ పాతది అయినటువంటి హెబ్రోన్ లో ఉన్నటువంటి పుల్పిట్ మీద నిలబడి వారు వాక్యం చెప్పారు. Now coming back to this passage which we are considering, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క భాగానికి మనం తిరిగి వచ్చినప్పుడు there was enmity between the Jewish converts and the Gentile converts. ఇక్కడ అన్యజనుల నుంచి రక్షణ పొందినటువంటి వారికి యూదా మతం నుంచి రక్షణ పొందిన వారి మధ్యలో శత్రుత్వం భావం ఉండింది. They built walls around them. వారి చుట్టూ కూడా వారు గోడలు కట్టుకున్నారు. So now Paul was reminding them,
at the cross of Calvary, Jesus Christ, through his death, what he has done. అందుచేత అపోస్తలుడైన పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే కలువరి శిలువ యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం ద్వారా ఏం చేశాడు అని చెప్తాడు. Three important things he has done. Please look into your Bible. దయచేసి మూడు ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. దయచేసి మీ బైబిల్ In English, you will find in verse 14. 14వ వచనంలో ఆ సంగతి మనం He చూస్తాము. has broken down the middle wall of partition. చివరిలో చూడండి, ఆయన కొట్టివేయుడు చేత మధ్య గోడను పడగొట్టి. This is what Jesus Christ has done on the cross. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం ఇది. Those of us who really do not understand Jesus Christ's work on the cross of Calvary, we build walls saying that he belongs to that group, he belongs to this group, he belongs to this body, he belongs to that body. కనుక మనలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన కార్యాన్ని ఎరగం అలాంటి వాళ్ళని, నేను పలానా గుంపుకు చెందినటువంటి వాడిని, పలానా దానికి చెందినటువంటి వాడిని, పలానా తెగికి చెందినటువంటి వాడిని చెప్పుకుంటాం. But Jesus Christ broken down that wall. అది యేసుక్రీస్తు ప్రభువారు ఆ మధ్యపు గోడను పడగొట్టేశాడు. So let us all break every barrier, every wall which divides us. అంచేతే మనమందరం కూడా మనం వేరు చేసేటువంటి ప్రతి గోడను, ప్రతి అడ్డంకిని కూడా మనం కూడా పడవేయాలి. Secondly, రెండోది verse 15 we find, 15వ వచనంలో చూస్తాము, he has slain the enemy, he has abolished the enemy, abolished. Verse 15. 15వ వచనంలో చూస్తాం ఏంటంటే ఆయన శత్రుత్వమును ఆయన సంహరించాడు అనేటువంటి మాట మనం చూస్తాం. సంహరించమని ఇంగ్లీష్ లో 16th verse లో ఉంది. ఇన్ తెలుగు యు ఫైండ్ దట్ వర్డ్ అబాలిష్డ్. అది కనుక్కోండి. ఆయన కొట్టివేయుట అనేటువంటి ఆజ్ఞలుగా అబాలిష్డ్. ఆయన పూర్తిగా కొట్టివేశాడు, తీసేశాడు. All the even the law and the commandments contained in those ordinances. విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును కొట్టివేశాడు ఆయన. The Old Testament or our own bylaws or this law, that law, divides us. చూడండి, పాత నిబంధన ధర్మశాస్త్రం కానీ మన సొంత నియమ నిబంధనలు కానీ అవి మనల్ని వేరే చేసేవిగా ఉంటాయి. But that enmity, it creates enmity between us. అది మన మధ్యలో ద్వేష భావాన్ని పుట్టిస్తాయి. But what did Jesus Christ do? అది యేసుక్రీస్తు He abolished it. ఆయన వాటిని కొట్టివేశాడు. And thirdly says, మూడోదంటాడు, he has slain the enmity. The cross of Calvary, the work on the cross of Calvary, slain the enmity. కనుక కలువరిలో ఏం చేసిందంటే ఆ శత్రుత్వమును లేక ద్వేషమును సంహరించింది. So the work of the Lord Jesus Christ in my life should mortify all the deeds of the flesh, all the worldly elements. అంచేత యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యం నా జీవితంలో శరీర సంబంధమైనటువంటి సంగతులను కానీ లోక సంబంధమైనటువంటి సంగతులన్నింటినీ కూడా సంహరించాలి, శిలువ వేయాలి. Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం verse 5. 5వ వచనం, Mortify therefore your members which are upon the earth, fornication, uncleanness, for inordinate affection, evil concupiscence, covetousness, which is idolatry. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. In English the word mortify, Telugu it says champiveyudi. మన తెలుగులో చూస్తాము చంపివేయుడి అని. How can we do it? ఎలా చేయగలుగుతాం అది? Only through the work, power of the cross of Calvary, we can mortify all the deeds of the flesh. కేవలము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శక్తి ద్వారా మనము శరీర సంబంధమైన కార్యాలన్నింటినీ కూడా చంపివేయగలుగుతాం. That's what Jesus Christ has done. కనుక అదే యేసుక్రీస్తు వారు చేశాడు. He broken down the middle wall of partition. ఆయన మధ్య గోడను పడవేశాడు. He abolished the flesh. ఆయన శరీర సంబంధమైన enmity, ఆ ద్వేషమును సంహరించాడు. and also he has slain the enmity. ద్వేషమును సంహరించాడు, ఆజ్ఞల గల విధి రూపకమైనటువంటి వాటిని కొట్టివేశాడు. And what else he do? తర్వాత ఏం He చేశాడు? made both twain into one man. ఆయన ఉభయులను ఒక్క నూతన పురుషునిగా వారు చేశాడు. ఉభయులు, ఎవరు ఉభయులు? the Gentile converts and the Jewish converts. Yeah. He made both of them as one body. ఆయన అనిజనులోంచి రక్షణ పొందిన వారు, యూదామతంలోంచి రక్షణ పొందిన వారిని ఒక్క నూతన పురుషునిగా శరీరంగా చేశాడు. The worldly rules and regulations, the ordinances cannot unite people. లోక సంబంధమైనటువంటి నియమ నిబంధనలు, కట్టడాలు అవి దేవుని ప్రజలను ఏకపరచు, ఐక్యం చేయవు. Only the Lord Jesus Christ, who is our peace, who came to preach peace to us, can bring that reconciliation and peace and oneness among us. కేవలం యేసుక్రీస్తు వారు ఆయన సమాధానమై ఉన్నాడు, అంతేకాదు సమాధానాన్ని ప్రకటించిన ఆయన
మన మధ్యలో ఆ యొక్క సమాధాన పరచుట, ఐక్యపరచుట అనేటువంటి కార్యం చేయగలడు. He made both into one. ఆయన ఉభయులను ఒక్కరిగా చేశాడు. In Colossians chapter 3, verse 15, we read as one body, one body. కొలస్సీ పత్రిక 3:15 చూస్తే ఒక్క శరీరముగా పిలువబడితిరి అంటాడు. Let the peace of God rule in your hearts, to the which also you are called in one body, and be ye thankful. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. In Ephesians chapter 2, verse 14, ఎఫెసీ పత్రిక 2:14 here we find the Lord himself is our peace. అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఆయనే ప్రభువే మన సమాధానమై ఉన్నాడని. He is called in the First Thessalonians and Thessalonians is God of peace, the Lord of peace. కనుక తెస్సలోనిక పత్రికలో మనం చూస్తాం ఏంటంటే ఆయన సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్త అయినటువంటి ప్రభువు అని రాయబడ్డాయి. And also we find in Isaiah 9:6 is the Prince of Peace. తర్వాత యెషయా గ్రంథం 9:6 చూస్తాం కదా, మన సమాధానకర్తయగు అధిపతి ఆయన. John 14 verse 27 says, peace I live with you, my peace I have given to you, not the world giveth give I unto you. Let not your heart be troubled, neither let it be dismayed. యోహాను సువార్త 14:27 ఆయన అంటాడు కదా, నా శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్తాడు. So to the hopeless people who do not belong to the commonwealth of Israel, to these Gentiles, the Lord Jesus Christ, through his work on the cross of Calvary, he has granted all these benefits. కనుక ఎవరైతే నిరీక్షణ లేనటువంటి ప్రజలుగా ఉన్నారో, ఇశ్రాయేలుతో సహపౌరులు కాకున్నటువంటి వారిని ప్రభు తన యొక్క శిలువ కార్యము ద్వారా అనుజైనటువంటి వారిని ఏకపరిచి దేవుని ప్రజలుగా వాళ్ళతో ఐక్యం And చేశారు. today you and I are included in that work of cross which Jesus Christ done on the cross of Calvary. ఏది నన్ను యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో సాధించిన ఆ కార్యములో నీవు నేను కూడా దాంట్లో ఉన్నాం. We must believe on that work on the cross of ఆ Calvary. కలువరి శిలువలో ప్రభు చేసిన ఆ కార్యం మనం విశ్వాసం It ఉంచాలి. was appropriate that in our day-to-day life. ఆ యొక్క అనుదిన జీవితంలో దాన్ని అనుభవించుకోవాలి. And we must realize how privileged people we are. కానీ మనం ఎలాంటి ఆధిక్యత కలిగినటువంటి ప్రజలమని మనం గుర్తెరగాలి. He has given all the covenants of promise which God has given to Israel. ఇశ్రాయేలుకు ఇలాంటి వాగ్దాన నిబంధనలు ఇచ్చాడు, అవి ఇప్పుడు మనకు కూడా ఆయన ఇచ్చాడు. In verse 12, 12 మనం చూస్తాము, that in time past you were without Christ. Gentiles were without Christ. ఆయన అంటాడు కదా, ఆ కాలమందు మీరు క్రీస్తు లేని వారై ఉంటారు అన్నాడు. And aliens from the commonwealth of Israel. అంటాడు ఆ కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక Strangers from the covenant of promise. పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, Having no hope without God in this world. This was your condition and my condition too. నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉన్నారు. మీ స్థితి నా స్థితి కూడా అలాగే ఉండింది. But now what he has done? అది ఇప్పుడు ఆయన ఏం చేశాడు? Verse 13. 13 But now in Christ Jesus. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు, Through his work on the cross at Calvary. అంటే ఆయన శిలువలో చేసిన కార్యము ద్వారా Those who are far away brought nigh. ఎవరైతే దూరస్తులై ఉన్నారో వారు సమీపస్తులుగా He has చేయబడతారు. become our peace. ఆయన మనకు సమాధానమయ్యాడు. He has broken down every wall. ఆయన ప్రతి గోడను He పడగొట్టేశాడు. abolished enmity. ఆయన ద్వేషాన్ని సమరించేశాడు. He has slain the enmity. ఆయన ద్వేషమును సమరించాడు. Brought us into one body, the body of Christ. ఒక్క శరీరం అంటే క్రీస్తు శరీరముగా మనం చేశాడు. And we have brought nigh unto God, nigh unto one another also. ఇప్పుడు మనం దేవునికి సమీపస్తులుగా చేయబడ్డాం. అంత మాత్రమే కాదు, ఒకరికొకరం కూడా సమీపస్తులుగా చేయబడ్డాం. Paul is using one more word. పౌలు ఇక్కడ మరొక మాట వాడతాడు. Verse 16. 16 And that he might reconcile both unto God in one body by the cross. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. The word reconciliation means building up broken relationships. సమాధానపరచుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విరిగిపోయినటువంటి సంబంధాలని తిరిగి కట్టడం. Because of sin of our first parents, Adam and Eve, చూడండి, మనకి మొదటి పీతరులైనటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపాన్ని just బట్టి as they lost the relation with God, we all, because of our sinful nature, we also lost the relationship with God. కనుక వారి ఏ రీతిగా అయితే తమ అతిక్రమాన్ని బట్టి దేవునితో సంబంధాన్ని కోల్పోయారో అలాగనే మనం అందరం కూడా మన పాపాన్ని బట్టి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనము కోల్పోయాం. But Jesus Christ, by coming into this world, అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రావడం ద్వారా, death on the cross of Calvary, కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ మరణము కార్యము ద్వారా he is bringing back the work of reconciliation in man, reconciling us to God as well as unto one another. ఆయన సమాధాన పరిచేటువంటి ఆ కార్యాన్ని మానవులు జరిగించి
దేవునితో సమాధానపరచడం మాత్రమే కాకుండా ఒకరితో కూడా ఒకరు సమాధానపరిచేటువంటి కార్యమైన సెలవులో చేశాడు. Let us build our relationship properly with God, properly with one another. అందుచేతే మనం మనకు సంబంధాలని సరైన విధానంలో దేవునితోనూ అనేది ఒకరితో ఒకరు మనం తిరిగి కట్టుకోవాలి. Without Christ, outside Christ, this type of reconciliation is impossible, impossible, impossible. కనుక క్రీస్తు లేకుండా క్రీస్తుకు వెలుపల ఈ రకమైనటువంటి సమాధానం అనేటువంటిది సమాధానపరచడం అనేది అసాధ్యం. So only Jesus Christ can do it. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలరు. People may compromise us, but real reconciliation cannot come by man-made effort, but by the Spirit of God working in our lives. ప్రజలు మనల్ని రాజీపరచవచ్చు, కానీ నిజమైనటువంటి సమాధానం అనేటువంటిది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. And then what else God did? తర్వాత దేవుడు ఏం చేశాడు? Through this cross, through Jesus Christ, through his work on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో చేసినటువంటి కల్వరి శిలువ కార్యం ద్వారా ఏం చేశాడు? Verse 18. 18వ వచనం. Ephesians chapter 2 verse 18. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. Through him we both have access by one Spirit unto the Father. ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఉభయులము. Two groups. రెండు గుంపులు. Jewish is a group, Gentile group. యూదుల గుంపు, అనేజనుల గుంపు. What are they done? వాళ్ళు ఏం చేశారు? Not only brought them nigh unto God and nigh unto one another. కనుక యేసుప్రభువు వారు దేవునికి సమీపంగా ఒకరికొకరు సమీపంగా తీసుకురావటమే కాదు, What else did he do? ఆయన ఏం చేశాడు? He provided accessibility to go into the presence of God and call him Abba Father. తండ్రి సన్నిధిలోనికి మనం వెళ్ళగలిగేటువంటి ప్రవేశాన్ని ఇచ్చి ఆయన అబ్బా తండ్రి అని పిలవగలిగేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. రోమా పత్రిక chapter 8 8వ అధ్యాయం verse 15. 15వ వచనం. Romans chapter 8 and verse 15. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba Father. ఈలినగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. Jesus Christ, through his work accomplished on the cross of Calvary, extended same amount, same measure of privilege to Jewish converts and Gentile converts. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కల్వరి శిలువలో చేసినటువంటి ఆయన కార్యము ద్వారా ఆయన అనిజనులైనటువంటి వారి నుంచి రక్షణ పొందినటువంటి వారికి, యూదా మొత్తం నుంచి రక్షణ పొందినటువంటి వారికి కూడా సరి సమానమైనటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. They both can enter into the holy presence of God. కనుక వారు ఇరువురు కూడా ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి వారు వెళ్ళగలరు. And call him Abba Father. ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలిగే ఆధిక్యత వారికి కలిగి ఉంది. So my dear brothers and sisters, అంచేత నా ప్రియమైన సోదరి సోదరులారా, remember God's mission accomplished on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో సంపూర్తి చేసినటువంటి ఆయన సంకల్పాన్ని, ఆయన పనిని జ్ఞాపకం That's the చేస్తున్నారు. only meeting point. అదొక్కటే కలుసుకునేటువంటి స్థలం. And the table is the byproduct of the work of Jesus Christ accomplished on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో సంపూర్తి చేసినటువంటి ఆ కార్యము వలన కలిగినటువంటి ప్రతిఫలమే ఒక బల్ల. Why do we gather around the Lord's table? ఎందుకని మనం ప్రభు బల్ల చుట్టూ చేరి Why వస్తాం? do we take part from one bread and drink from one cup? మనం ఎందుకని ఒక్క రొట్టెలో పాలు పొందుతాం, ఒకే యొక్క ద్రాక్షారస పాత్రలో మనం పాలు Express పొందుతాం? our oneness with God and oneness with one another. మనము దేవునితో మనం ఏకముగా ఉన్నామని, ఒకరితో ఒకరు ఐక్యంగా ఉన్నామనేటువంటి సంగతిని వ్యక్తపరిచేదానికి. But sad to say, in the past so many years, without oneness, we have been taking part in the bread and cup. అయితే విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, చాలా సంవత్సరాలుగా మనము ఐక్యత లేకుండా గానీ ఆ యొక్క రొట్టెలో, ఆ యొక్క ద్రాక్షరసంలో పాలు పొందుతూ వచ్చాం. It is work of the enemy. అది శత్రువు యొక్క కార్యం. Enemy is a divider. శత్రువు విభజించేటువంటి వాడు. While the Lord wants to unite us, enemy tries to divide us. ప్రభు ఏమో మనం ఐక్యపరచాలని కోరుతూ ఉంటున్నప్పుడు శత్రువు మనం వేరు So చేయాలని let కోరుతాడు. us not give room to the enemy any longer. Enough is enough, enough is enough. కనుక ఇక ఏమాత్రము కూడా శత్రువుకు మన మధ్యలో చోటు ఇవ్వకుండా ఇంతవరకు అయిపోయింది చాలు అన్నట్లుగా మనం ఉండాలి. Understand in the church who is the enemy's tool, who is God's tool. కనుక సంఘము, Let the Lord give us discernment of the Holy Spirit. కనుక ప్రభు Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వివేచన మనకు అనుగ్రహించినాడు కనుక
శత్రువు వాడుకునేటువంటి పనిముట్టు ఎవరు, దేవుడు వాడుకునేటువంటి వారు ఎవరు అనేటువంటి గుర్తెరగాలి. While God is preparing his church, Satan want to destroy his church, defile his church. ప్రభు తన సంఘాన్ని ఆయన సిద్ధపరచాలని కోరుతున్నప్పుడు సాతానేమో సంఘాన్ని అపవిత్రపరచాలి, నాశనం చేయాలని కోరుతాడు. So let us, by coming to the cross of Calvary, through his work accomplished on the cross of Calvary, let us be one body, united in heart and mind, and carry on the purposes of God in this church. కనుక ప్రభు శిలువలో సంపూర్తి చేస్తున్న ఆ యొక్క కార్యాన్ని ఆధారం చేసుకుని మనము హృదయమందును మనస్సులందును ఐక్యపరచబడిన వారమై ఏక సంఘములో ప్రభు యొక్క కార్యాలను కొనసాగించే దాని కొరకే పాటుపడాలి. I want to tell two things in close. రెండు సంగతులు చెప్పి ముగించగోరుతున్నాను. Number one, మొదటిది, our fellowship with one another will be as strong as our fellowship with Jesus Christ. మన ఒకరితో ఒకరు ఉన్నటువంటి సహవాసము యేసుక్రీస్తు ప్రభువు వారితో మనకు ఉండేటువంటి సహవాసం ఎంత బలంగా ఉంటుందో ఇది అంతే బలంగా ఉంటుంది. So therefore, let us reinforce our unity and oneness and fellowship with Jesus Christ in a fresh way. అందుచేత యేసుక్రీస్తు ప్రభుతో మనకున్నటువంటి ఆ సహవాసాన్ని, సంబంధాన్ని నూతనమైన విధానంలో బలపరుచుకుందాం, And నూతనపరుచుకుందాం. also with one another. తర్వాత ఒకరితో ఒకరు Let this reconciliation be realistic in my life and your life. ఈ యొక్క సమాధాన పరచబడుట అనేటువంటిది నీ జీవితంలో, నా జీవితంలో వాస్తవమైనటువంటిదిగా ఉండాలి. About the accessibility, ప్రవేశము కలిగి ఉండుట అనే దాని I'm విషయం going to give you one practical example which happened nearly 40-50 years ago. Nearly, yes, 60 years ago. దాదాపు 60 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ఈ యొక్క విషయంలో నేను చెప్పగోరుతా ఉంటున్నాను. Many of you may remember late John Fitzgerald Kennedy, who was the president of America in 60s, mid-60s. 1960 ప్రాంతాల్లో మధ్య సంవత్సరాల్లో జాన్ ఎఫ్ కెనడీ అని అమెరికా దేశానికి రాష్ట్రపతిగా ఉండేవాడు. మీలో చాలా మంది తెలుసు అనుకుంటాను. When he was having world conference in the White House, ఆయన వైట్ హౌస్ లో ప్రపంచ దేశాల సమావేశం కలిగి ఉండినప్పుడు an incident happened in the White House. అప్పుడు ఆ వైట్ హౌస్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. You know, when a US president has conference with the world leaders, how much of, surveillance will be there, security will be there, and so much strict, no fly can go to that White House. కనుక చూడండి, అమెరికా రాష్ట్రపతి వైట్ హౌస్ లో ప్రపంచ దేశ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ నిఘా ఎలాగుంటుందంటే కనీసం ఒక ఈగ కూడా దూరలేనంతగా ఏమంటారు, చాలా గట్టిగా ఉంటుంది అక్కడ. But what happened? అదేం జరిగింది? Suddenly, his 2-3 years old son came from the residence of the president, sneaked in through the security, ran into the White House, and calling, "Dad!" He went and sat on the lap of his father. అయితే అకస్మాత్తుగా 3-4 సంవత్సరాలు చిన్నవాడైనటువంటి ఈ యొక్క కెనడీ యొక్క చిన్న బిడ్డ పరిగెత్తుకుంటూ అక్కడ ఉండేటువంటి ఆ యొక్క నిఘా వర్గాన్ని అందరినీ కూడా దాటేసుకుంటూ వెళ్ళి నాన్న అని గట్టిగా కేక వేసి వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. Security wanted to shoot him off. అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళని కాల్ చేసి అన్నట్లుగా పెట్టారు తుపాకులు. అయితే వాళ్ళు నిస్సహాయంగా ఉండినారు. President's son. ఎంతసేత అంటే రాష్ట్రపతి కుమారుడు. He ran through the cordon of security. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ దళాలు మధ్యలో నుంచి Who పారిపోయాడు. can stop him? ఎవరు ఆపగలుగుతారు ఆయన్ని? Nobody can stop. ఎవరు ఆపలేరు. Same way, అదే రీతిగా you and I నీవు నేను are given such a privilege through the work of Jesus Christ on the cross of Calvary. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో చేసిన కార్యం ద్వారా నీకు నాకు అలాంటి ఆధిక్యత ఇవ్వబడింది. As many as received him, as many as believed in him, he has given them the authority to become the sons of God, the children of God. ఆయన ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఆయన ఇచ్చాడు. So far you are not born again. ఎంతవరకు నువ్వు తిరిగి You జన్మించలేదు, are not believing in Christ. యేసుక్రీస్తునందు You విశ్వాసం will be ఉంచలేదు. discouraged when whatever is happening in this church, even last night. సంఘంలో జరుగుతున్నటువంటి సంగతులు, రాత్రి జరిగిన దాని గురించి బహుశా నిరుత్సాహపడతా Yes, ఉన్నాను. such things bring discouragement. నిజంగా అలాంటి సంగతులు మనకి ఎంతో నిరుత్సాహాన్ని Don't కలగజేస్తాయి. get discouraged. అయితే ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. Encourage yourself. మిమ్మల్ని మీరు Look ప్రోత్సాహపరచుకున్నట్టు to the Lord Jesus. యేసు ప్రభువు వైపు చూడండి. Look to his work accomplished on the cross at Calvary. కలువరి శిలువలో ప్రభు సంపూర్తి చేసిన కార్యం చూడండి. Believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచండి. Become the true child of God. నిజమైనటువంటి దేవుని బిడ్డగా మారు. And have the privilege of entering in his holy presence. ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశించేటువంటి ఆధిక్యత కలిగి ఉంటాం. And become the part of the church. సంఘములో ఒక భాగంగా నీవు Part of his kingdom. ఆయనకు రాజ్యంలో ఒక Part of the భాగం. mission and the work of the Lord Jesus Christ Yes, in sir. this world. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గురి, ఆయన యొక్క పని, ఆయన యొక్క సేవలో ఒక భాగమై ఉండవు. So
all of us are equally precious to the Lord. కనుక మనం అందరం కూడా ప్రభువునకు సరి సమానముగా అమూల్యమైన వారిని. Whether we belong to this group or that group, I don't want to utter their names, but whatever group, we're equally precious to the Lord, equally important to the Lord, equally necessary. మనము ఈ గుంపైన ఏ గుంపైనప్పుడు కూడా పర్లేదు కానీ మనం అందరం సరి సమానంగా ప్రభువునకు అమూల్యమైనటువంటి వారము, సరి సమానంగా అవసరమైన వారము, సరి సమానముగా ప్రాముఖ్యమైన వారని. Registered bodies can be 1,000, but why we should be divided? కనుక రిజిస్టర్డ్ బాడీలో వందలు వేలు ఉండొచ్చు కానీ దాన్ని బట్టి మనం ఎందుకు For వేరు the కావాలి? governance and administration, so many can be there, but why we should be divided? పరిపాలన విధానం కొరకైనటువంటి అనేకమైనటువంటి సంగతుల భాష ఉండొచ్చు కానీ దాన్ని బట్టి విశ్వాసులుగా మనం ఎందుకు వేరు కావాలి? We are called to be one body, మనం ఒక్క శరీరంగా పిలువబడ్డాం. the body of Jesus Christ. యేసుక్రీస్తు వారికి We శరీరం. are called the bride of Jesus Christ. మనం క్రీస్తు వారికి పెళ్లి We are called the building of Jesus Christ. యేసు వారికి కట్టడం. We are called with so many other, figurative expressions. This is not the time to share all those things. కనుక అలాంటి పోలికలు అనేకాలు బైబిల్లో చూస్తాం. అయితే ఇది నాకు సమయం With this చెప్పడానికి లేదు. understanding, ఇలాంటి గ్రహింపుతో with this vision and revelation of Jesus Christ and His work on the cross of Calvary, ఈ యొక్క దర్శనము, ఈ యొక్క ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు వారి సిలువలో చేసిన సంపూర్తి చేసిన కార్యాన్ని మనసులో పెట్టుకొని with a renewed vision, renewed commitment, let us approach the Lord's table. నూతనమైనటువంటి దర్శనముతో, నూతనమైనటువంటి ప్రతిష్టతతో ప్రభు బల్ల యుద్ధకు మనం 1 సమీపిస్తామండి. Corinthians 11:28 says, let a man examine himself, let him eat of that bread and drink of that cup. మొదటి కొరింథీ పత్రిక 11:28 వచనంలో రాయబడింది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలన అలాగ చేసి ఆ రొట్టెలోను ఆ పాత్రలోను పాలు పొందవలను. And also let every man judge himself. తర్వాత ప్రతి మనుషుడు తను తాను తీర్పు If తీర్చుకోవాలి. we judge ourselves now, we should not be judged. Then that means we will be able to, if we cannot escape the judgment seat of Christ, we will be able to face the judgment seat of Christ very boldly. కనుక ఇప్పుడు మళ్ళీ మనం తీర్పు తీర్చుకుంటున్నప్పుడు అప్పుడు తీర్పు పొందమంటే తప్పనిసరిగా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాం. కానీ ధైర్యము అయినటువంటి ముఖం కలిగి ప్రభు సన్నిధిలో నిలబడగలుగుతామని. So let us forget the past. కనుక గతాన్ని మర్చిపోదాం. Look to Jesus Christ. ప్రభు వైపు, యేసు ప్రభు వైపు What is చూస్తాం. done on the cross of Calvary? కలువరి శిలువలో ఆయన చేసిన కార్యాన్ని చూస్తాం. With a new revelation, new vision, new understanding, let us participate in the Lord's table. నూతన ప్రత్యక్షత, నూతనమైన దర్శనాన్ని కలిగినటువంటి వారమై నూతనమైనటువంటి గ్రహింపుతో ప్రభు బలను మనం All సమీపిస్తాం. those who are born again, ఎవరైతే తిరిగి జన్మించారో, all those who have the assurance of salvation, రక్షణ నిశ్చయత కలిగినటువంటి వారందరూ కూడా who are properly reconciled to God and reconciled to one another, సరైనటువంటి విధానంలో దేవునితో సమాధానం, ఒకరితో ఒకరు సమాధానం సరిగా కలిగిన వారు. after self-examination, self-judgment, let us participate. మనం స్వయ పరీక్ష చేసుకున్న తర్వాత, స్వయాన్ని తీర్పు తీర్చుకున్న తర్వాత యోగ్యమైన విధానంలో ప్రభు వల్ల Let every bitterness, every malice, every hatred be put away. ప్రతి విధమైనటువంటి చేదు భావము, ప్రతి విధమైనటువంటి ద్వేషము, ప్రతి విధమైనటువంటివి ఇలాంటివన్నిటిని కూడా May తీసేసుకుంటాం. the Holy Spirit of God, in a new way, pour His divine love, Calvary's love, everlasting love, in each one of our hearts this afternoon. కానీ ఈ మధ్యాహ్న కాలం దేవునికి పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరిలో కూడా నూతనమైనటువంటి విధానంలో నూతనమైన దైవికమైనటువంటి ప్రేమ, దైవికమైనటువంటి అనురాగాలు ఆయన పోయిన గాక. Shall we pray? ప్రార్థన చేస్తాం. Heavenly Father, bless Thy word, water Thy word, grant me, grant all of us new vision, new revelation of Jesus Christ and His work accomplished on the cross of Calvary. And new way we may rededicate ourselves and participate in the bread and cup worthily. Bless Thy word, water Thy word, and make it fruitful and multiply it and go far and wide in many parts of the world. Let people understand we are together now. Forgive all our past. We bury all our problems, all our differences మా యొక్క భేదభావాలన్నింటినీ కూడా at the సమాధిస్తాం. foot of the cross of Calvary this afternoon. ఈ మధ్యాహ్న కాలం యేసుక్రీస్తు వారి యొక్క శిలువ అడుగున మేము వస్తుంటున్నాం. So forgetting the past, help us to march forward. ప్రభు అంచేత గతాన్ని మర్చిపోయినటువంటి వారమై మేము ముందుకు సాగి వెళ్ళేదానికి సాయం చేయండి. We ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.